అందరికీ నమస్తే అండి. నేను మీ తాళ్ళ రవీందర్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయం తీసుకొద్దామని చెప్పేసి, మీతో చర్చిద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చిన. ఆదిలాబాద్ జిల్లాలో మే 2026 వరకు రైతులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీ రైతులు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ రైతులు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ రైతులు ఎంతమంది ఉన్నారు, ఓసీ రైతులు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు పడుతున్నటువంటి రైతు బంధు అమౌంట్ వివరాలు కూడా మీతో కూలంకషంగా చర్చిద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చిన. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలను కలిపి బీసీలు 54,918 మంది ఉన్నారు రైతులు. అదేవిధంగా ఎస్సీలు 16,143 మంది ఎస్సీ రైతులు ఉన్నారు. ఎస్టీ రైతులు 75,292 మంది ఉన్నారు. అదేవిధంగా ఓసీలు 22,257 మంది రైతులు ఉన్నారు. టోటల్గా ఈ బీసీ రైతులకు సంబంధించినటువంటి భూమి బీసీలకు 1,59,692 ఎకరాలు ఉంటే, ఎస్సీలకు 40,013.85 ఎకరాలు ఉన్నాయి. ఎస్టీలకు 2,58,071 ఎకరాలు, ఓసీలకు 81,123 ఎకరాలు. టోటల్గా రెండు నియోజకవర్గాలకు కలిపి ఆదిలాబాద్ జిల్లాలో 5,38,899 పాయింట్ సంథింగ్ ఉంది. అప్రాక్సిమేట్లీ 5,38,900 ఎకరాలు ఆదిలాబాద్లో భూమి కలదు. దీనికి బీసీలకు సంబంధించినటువంటి రైతు బంధు కొత్తలు ఎన్ని పడుతున్నాయంటే 102,11,01,903 కోట్లు, ఎస్సీలకు 25,68,55,845 కోట్లు, ఎస్టీలకు 165,18,86,570 కోట్లు, అదేవిధంగా ఓసీలకు 50,30,82,317 కోట్లు. మొత్తంగా 340,29,26,635 కోట్ల కొత్తలు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులకు అకౌంట్లలో గవర్నమెంట్ జమ చేస్తూ ఉంది. విషయాలని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆదిలాబాద్ జిల్లాలో పేరు మోసినటువంటి బడా పెద్ద లీడర్లు, కొందరు ఓసీ లీడర్లు కానీ, కొందరు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైతే కొందరు పార్టీలలో తిరుగుతున్నారో వాళ్ళకు విపరీతమైన భూమి ఉంది. వాళ్ళు చేయరు, మునాఫాకి ఇచ్చేస్తారు, ఆ పైసలు తింటారు, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తింటారు. మీరు స్వచ్ఛందంగా వదులుకుంటేనే కదా అసలైన అర్హుదారులకు పెట్టుబడి సాయం అందేది. అవునా కాదా? జర ఆలోచించండి అన్న. ఏం అవసరం ఉన్నది మీకు? భూమి చేయరు, పడితుంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు మీయే కావచ్చు. పంట చేస్తేనే కదా మీకు గవర్నమెంట్ తరపు నుంచి మీకు సహకారం అందేది పెట్టుబడి సాయం కింద. మీరు భూమి చేయరు, కౌలుకి ఇచ్చేస్తారు, కౌలు మీద పైసలు తింటారు. ఎట్లా అండి? పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు నా సూటి ప్రశ్న ఏంటంటే, మీరు స్వచ్ఛందంగా వదులుకుంటేనే రైతు బంధును, ఆ రైతు బంధు యొక్క అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం అసలైన అర్హుదారులకు ముడుతుంది. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించవలసిందిగా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. జై హింద్.